డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి అపోస్తులు అని పిలువబడ్డాడు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు వెళ్ళిన మిషనరీలందరినీ ఆ ప్రజలు సూపు వేశారు, తినేశారు. వారి అస్థిపంజరాలు మాత్రమే ఉన్నది, కానీ వారెవరు కూడా ప్రాణంతో లేదు. ఇతడు ఆ ప్రాంతానికి వెళ్ళుచున్నప్పుడు అందరూ భయపట్టించారు. ఇదివరకు వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు. నాయనా ఆలోచించు, ఇది దైవ చిత్తమా? నువ్వు తప్పక వెళ్ళాల్సిందేనా? ఎస్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎవరు కూడా తనకు స్నేహితులుగా లేరు, ఎవరు కూడా తనకు సహాయకులుగా లేరు, ఎవరు కూడా తన్ను పోషించేవారు లేరు. ఆయన వెళ్ళి ఒక అద్దింట్లో ఉన్నాడు. మనుషులెవరు తనకు ఫ్రెండ్లీగా లేరు. అటువంటి జీవితంలో ఆయన చాలా ఆందోళన చెందాడు. దేవా, నువ్వు నన్ను ఈ ప్రాంతానికి పంపించావు, నేను ఇక్కడ ఏ విధంగా ఉండాలి? ఏంటిది నీ చిత్తం? ఒకరినైనా నాకు పరిచయం చెయ్యి. మనుషులందరూ ఇతడు దొరికితే తింటామని చూస్తున్న మారే కానీ ఎవరు కూడా అతనికి ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు రాలేదు. ఒకరోజు ఆయన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కాలు ఇరిగిన ఒక కుక్క తన ఇంటి ముందు పడి ఉంది. ఆయన వెళ్ళి దాని మీద 2 సార్లు చేతులు ఆడించి 2 కట్టలు తీసుకొని దాని కాలు చక్కగా కట్టి దానికి కొంత ఆహారం పెట్టారు. ఆ కుక్క ఒక వారం రోజులు అక్కడనే పడి ఉన్నది. ప్రతిరోజు ఆయన ఆహారం పెట్టాడు. ఇప్పుడు అది లేచి నడవగలిగిన స్థితికి వచ్చింది. అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన చూసిన దృశ్యం ఏంటంటే, కాలు ఇరిగిన వేరే 2 కుక్కలను పట్టుకొచ్చింది. నా కాలు ఇరిగినప్పుడు కట్టుగట్టి నాకు తిండి పెట్టినోడు ఒకడు ఉన్నాడు మన ఊరిలో అని చెప్పి తీసుకొచ్చి ఆ కుక్కలను పరిచయం చేస్తే ఈయనకు అర్థం కాలేదు. ఆ కాలిరిగిన మరి 2 కుక్కలను కూడా కట్లు కట్టి పంపించాడు. ఇవన్నీ పక్కన ఉన్న మనుషులు చూస్తున్నారు. ఈ 3 కుక్కలు కొద్ది రోజులు అక్కడ ఉండి ఆహారం తీసుకొని వెళ్ళిపోయింది. ఆ 3 కుక్కలు పోయి కాలిరిగిన కుక్కలన్నిటినీ అక్కడికి తీసుకొచ్చింది, ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ మినిస్ట్రీ దేవుడు నాకు ఇచ్చాడు. ఈయన ఇలాగ చేసేది విచిత్రమైన దృశ్యముగా అక్కడున్న పిల్లలందరూ చూచి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేసిన ఈ మంచి కార్యాన్ని అభినందించడం మొదలుపెట్టారు. ఆ పిల్లల వెనకాల పెద్దలు వచ్చారు. ఎవరి కాలు ఇరిగినా కట్టుకట్టడానికి ఇక్కడ ఒక వైద్యుడు ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకు అర్థమైంది. మెల్లమెల్లగా అతనితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆ భూగంటమంతటిని ప్రభువుకు సొంతం చేసుకున్నారు. సిచ్యువేషన్స్లో మెర్జ్ అవ్వడానికి నో వీధి కుక్కలను బాగు చేయడానికి నేను రాలేదు, ఐఎమ్ ఏ రెవరెండ్ అని అనుకుంటే ఆ ఊరు తనకు దొరికేది కాదు. ఆయన ఆ కుక్కలకు సేవ చేయడానికి నిర్ణయించాడు. మనుషులెవరూ పరిచయం లేదు. ఈ కుక్కల ద్వారా బహుశా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు కట్టారు మా కాలిరిగిన కుక్క కాలు అని వారు వెతుకుంటూ వచ్చినప్పుడు ఒక మనిషి నవ్వుకుంటూ ఉంటున్నారు. అందరికీ బిస్కెట్స్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, పిల్లలతో సంభాషణలు మొదలుపెట్టారు. చివరిగా ఆ దేశమంతటిని దేవునికి సొంతం చేసుకోవడానికి అతనికి వీలైంది. నీవు దేవుని చిత్తంలోనికి నువ్వు మెర్జ్ అయిపోవాలి. మనం దేవుని చిత్తంలో నడవడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన చిత్తమునకు సమర్పిస్తే నీ పోషకుడు దేవుడండి. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఇఫ్ హీ సెండ్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ యూ నీడ్. నీకు అవసరమైన వాటన్నిటినీ ఆయన దయచేస్తాడు. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ సుందరమైన భాష నాకు అర్థం కాలేదు. నన్ను ఆహ్వానించి ప్రేమించి చేరదీసే స్నేహితులు లేకుండే. ఈ పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి ఆయన నన్ను నిలబెట్టాడు, ఆదరించాడు. ఈరోజు మీరు చూస్తున్న ఈ పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ఒబే గాడ్ అండ్ హిస్ విల్, షూర్లీ హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. దేవుడు ద్వారం తెరిచినప్పుడు నువ్వు జాగ్రత్తగా
అందులో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ప్రయత్నం చేయాలి. నీ అజాగ్రత్తతో, ఓవర్ కాన్ఫిడెన్స్తో నీవు ద్వారం మూసేస్తే ఇంకెవరు నీ కోసం ద్వారం తెరవరు. దైవ చిత్తం నెరవేర్చడానికి నిన్ను నువ్వు సమర్పించినట్లయితే ప్రభుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలని నువ్వు ఆశించాలి. అది నీ జీవితంలో నెరవేరడానికి ఉన్న ప్రయత్నం కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. కీర్తనకారుడు చెప్పిన మాట చూడండి, నేను సహనముతో కనిపెట్టుచున్నాను. మనకు పేషెన్స్, సహనం మనకు అవసరం. గాయమైంది, చీమొచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా ఊదితే అది పోదు. కత్తి తీసుకొని కోస్తాడు, ఒత్తుతాడు. ఆ పస్సంతా కూడా బయటికి వచ్చేంత వరకు ప్రెస్ చేస్తారు. భరించలేని నొప్పి, ఆ చీము రక్తము బయటికి వస్తుంది. ఆ తర్వాత దానిలో కొంత మెడిసిన్ రాసి కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపిస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నువ్వు దాన్ని పాటించి దానిని సరిగా నువ్వు వినియోగించినట్లయితే ఈ సమస్య నుంచి నువ్వు బయటికి రావచ్చు. అదర్వైజ్ ఏమవుతుందో తెలుసా, అది సెప్టిక్ అవుతుంది. నీ అజాగ్రత్తను బట్టి ఆ చిన్న గాయం పెద్ద గాయం అవుతుంది, అది సెప్టిక్ అవుతుంది. తర్వాత దానికి సర్జరీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, యాంప్యుటేషన్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో వెనెవర్ యు ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఎప్పుడైతే మీరు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే యూ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. పథ్యం పాటించాలి, జాగ్రత్త పాటించాలి. అప్పుడు మాత్రమే మనము చక్కగా నిలబడగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. మనకందరికీ తెలుసు పక్షిరాజు ఈగిల్ రెక్కలు చాలా పొడుగైనది, బరువు అయినది. ఆ పిట్ట చాలా చిన్నది. దాని 2 రెక్కలు త్రాసులో పెట్టి ఈ పిట్టను ఇవతల పెడితే రెక్కలు కింద పడి ఉంటుంది. ఇంకొక 5 కిలో ఇవతల పెడితేనే అది బ్యాలెన్స్కి వస్తుంది. ఇంత బరువైన రెక్కలు తీసుకొని అది ఆకాశంలో ఎగురుతుంది. ఈ ఈగిల్ ఎప్పుడు కూడా తన రెక్కల మీద ఆధారపడలేదు. ఈగిల్ ఆ వింటు మీద ఆధారపడింది. ఆ గాలికి, ఆ వాతావరణమునకు ఆధారపడి గాలి కొట్టుచున్న దానికి ఎదురుగా తన రెక్కలు తిప్పుతూ అది మామూలుగా ఉన్నప్పుడు అది వెళ్ళాల్సిన స్థలాలకు ఆ రెక్కలు దాన్ని తీసుకొని పోతుంది. ఈ రెక్కలు చాలా బరువైనది, ఇది నేను మోయలేను అని చెప్పి ఉంటే నువ్వు ఎన్నడూ ఎగరలేవు. యూ నీడ్ టు డిపెండ్ అపాన్ ద విండ్ ఆఫ్ గాడ్. దేవుని గాలి వీచుచున్నది, ఆ గాలిలో నువ్వు ప్రయాణం చేయడానికి ప్రయత్నించు. ఒకవేళ ఎటైనా తిరగాలి అనుకుంటే నువ్వు నీ రెక్కలను తిప్పుతూ నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ ఈగిల్ దీనిని పఠనం చేసిన శాస్త్రవేత్తలు ఏరోప్లేన్ తయారు చేశారు. గాలిలో అది ఎలాగ ఎగురుచున్నదో వారు స్టడీ చేసి ఆ ప్లేన్ సిస్టమ్ను వారు తయారు చేశారు. ఎంతో బరువైన వస్తువులు, 600 మందిని, ఒక్కొక్కరికి 25 కిలోల 2 పెట్టెలు, అంటే ఒక్కొక్కరు 50 కిలోలు అడిషనల్గా, మళ్ళీ ఒక 7 కిలో హ్యాండ్ బ్యాగ్, అది కాకుండా ఇంకొక పర్సనల్ బ్యాగ్, ఇవన్నీ కలిపి ఒక మనిషి కనీసం 60-65 కిలో బరువు, తన బరువుతో కాల్కులేట్ చేస్తే 150 కిలోస్ ఇంటూ 600, అన్ని టన్స్ మోసుకుంటూ ఈ విమానం ఆకాశంలో అతివేగంగా ప్రయాణిస్తూ 30,000 అడుగుల పైన అది ఎగురుతూ ఉంటుంది.
దానిని ముందుకు నడిపించే ఎంజిన్ దానిని చక్కగా గమ్యస్థానం చేర్పిస్తుంది. ప్రతి ఒక్కడు కూడా అందులో ప్రవేశిస్తున్నప్పుడు ఈ బరువంతా ఇది మోస్తదా అని ఆలోచించి కాల్కులేట్ చేస్తే ఎక్కలేడు. ఈ బక్క పీసు దీన్ని నడుపుతాడా అని అనుకుంటే అందులో ఉండలేడు. ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. దట్ కంపెనీ విల్ టేక్ మీ టు మై డెస్టినీ. ఆ కంపెనీ నాకు సేఫ్టీ ఇస్తుంది అని నమ్మిన వారు దానిలో టికెట్ కొనుగోలు చేసి ఎక్కుతారు. వారు క్షేమంగా అక్కడ దిగుతారు. భయపడి కాల్కులేట్ చేసిన వారు అదే ఎయిర్పోర్ట్లో కాల్కులేషన్లోనే ఉంటారు. కనుక గుర్తుపెట్టుకో, దేవునికి నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను గమ్యం చేర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరడానికి నీవు ఆయన చిత్తమునకు నిన్ను సమర్పించాలి. నువ్వు ఎంత బరువైన సమస్యను మోసుకొని వచ్చినా ఆయన గాలిని దాని సునాయాసంగా తీసుకుపోవడానికి తగిన సామర్థ్యమును నీకు కలుగజేస్తారు. నీవు విశ్వాసమును ఆపరేట్ చేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యం అని బైబిల్ చెప్తున్నారు. గనక విశ్వాస సహితముగా మనం దేవుని కృపలో ముందుకు సాగిపోవాలి. ఈ కుటుంబాన్ని దేవుడు గమ్యం చేర్పిస్తాడు అని నువ్వు విశ్వసించాలి. నీ సాలరీ మీద మాత్రం ఆధారపడి కుటుంబం నడుస్తుంది అని అనుకోకు. అలాగైతే సడన్గా వచ్చిన ఆ హెల్త్ ఇష్యూస్ నిన్ను కలవరపరిచి నువ్వు ముందుకు వెళ్ళలేని స్థితిలోనికి నిన్ను తీసుకుపోతుంది. కనుక ప్రియులారా, జీవితం దేవునికి అంకితం చేస్తూ దేవునికి ఇష్టలుగా నడవడానికి నిన్ను నువ్వు సమర్పించుకుంటూ ఆయన చిత్తములో నువ్వు నడవడానికి ఇష్టపడినట్లయితే ఆయన నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించి నిన్ను గమ్యం చేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు. నీ జీవితంలో తన సన్నిధిని ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు నిన్ను నీవు సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం జీవితంలో నెరవేర్చడానికి తగినట్లు మనము దేవునికి మనల్ని మనం సమర్పించాలి. దేవా, నేను ఎలా ముందుకు పోవాలో నాకేం కనిపించడం లేదు అని చెప్పినా నీవు దేవుని అందు ఉంచిన విశ్వాసమును బట్టి ఆయన నిన్ను గమ్యం చేర్పిస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చున్నప్పుడు దాని వెనకాల ఉన్న ఆ బర్డన్స్ అన్నీ కూడా దేవుడే మోసుకుంటాడు. మనం బర్డన్ మోసుకుంటే మనం అలసిపోతాం. అందుకే నీ భారం యెహోవాకు అప్పగించుము, నీ మార్గమును దేవునికి అప్పగించుము. ఆయన దానిని సరళం చేస్తాడు. నీ జీవితమును సరిచేసుకోవడానికి, నీకు అద్భుతం చేసి నిన్ను నడిపించడానికి నీ దేవుడు నమ్మదగిన వాడు అని గ్రహించిన కొలది విశ్వాసముతో, నిరీక్షణతో, ఆసక్తితో ప్రభువును మహిమపరచడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయనకి ఇష్టలుగా నడవడానికి మనల్ని సమర్పించినట్లయితే మన విశ్వాస జీవితాన్ని గమ్యం చేర్పించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు అడుగుతారు, మీరు ఎలా ఇక్కడ దాకా వచ్చారు? మిమ్మల్ని ఎవరు నడిపించారు? మనం వెనకకు తిరిగి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత దూరం నేను ఎలాగా రాగలిగాను? నన్ను చేపట్టి నడిపించిన దేవుని సంరక్షణ, దేవుని హస్తం మనం ఖచ్చితంగా చూడగలము. మనం వెనుతిరిగినప్పుడు మనకు తోడై ఉండి నడిపించిన దేవుడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు నన్ను ఇంతవరకు నడిపించాడు అనే విషయంలో మనం సంతోషంతో దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నువ్వు అధైర్యపడినట్లు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు కలవరపడినట్లు దేవుడు నిన్ను ఒంటరిగా చేయడు. నీవు దేవుని కృపను పొందడానికి, నీవు ఆయన మార్గంలో నడవడానికి ఆయన నీకు తన కృప చూపిస్తున్నాడు. నువ్వు మారాల్సినటువంటి అవసరత ఉంది. నీ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాల్సినటువంటి అవసరత ఉంది. నీ సెల్ఫిష్నెస్ తొలగిపోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు నిన్ను నువ్వు సమర్పించాల్సిన అవసరత ఉంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ విడిచిపెట్టవలసిన సమయం వచ్చేసింది. దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొని వెళ్ళుచున్నప్పుడు యూ నీడ్ టు అడ్మిట్, ఎస్ ఐ మేడ్ ఎ మిస్టేక్.
నేను చేసిన పొరపాటు వలన దేవుడు నన్ను తోట నుండి బయటికి తీసుకొచ్చాడని ఆదాం చెప్పగలగాలి. సుందరమైన తోట, అన్ని వృక్షఫలాలు, ఏదైనా ఇష్టం వచ్చినట్లు తినొచ్చు. నీకు యాపిల్ కావాలా, గ్రేప్స్ కావాలా, నీకు ఇంకేం కావాలి, అన్నీ ఉన్న సమృద్ధి కలిగిన తోటలో తినకూడదు అని దేవుడు చెప్పిన వృక్షఫలం తినిన కారణాన తోటకు బయటికి పోవాల్సి వచ్చింది. యూ నీడ్ టు అడ్మిట్ దట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. నేను దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నడిచాను. దేవుని పద్ధతిని పాటించకుండా నా సొంత ఇష్టానుసారంగా నడిచినందుకు ఈ గోతిలో నేను పడ్డాను అని ఏ రోజు నువ్వు హృదయం అంతటితో ఒప్పుకుంటావో ఆ గోతి నుంచి దేవుడు నిన్ను చేయి పట్టి లేవనెత్తుతాడు. నువ్వు ఎవరికి తెలియకుండా షాపుట్టపుగా నువ్వు మేనేజ్ చేస్తున్నావే, ఎంతకాలం నువ్వు మేనేజ్ చేస్తావు? ఎంతకాలం నువ్వు మేనేజ్ చేస్తావు? బెటర్ యూ అడ్మిట్, లార్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐ మేడ్ దిస్ మిస్టేక్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫూలిష్నెస్, ఐఎమ్ హియర్ అని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు చెప్తాడు, ఓకే, ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. నీ చేతులు పైకెత్తితే ఆయన నిన్ను పట్టుకుంటాడు. వన్ స్టెప్ అట్ ఎ టైమ్, డోంట్ జంప్ ఇన్ టు ఫిఫ్త్ స్టెప్. వన్ స్టెప్ అట్ ఎ టైమ్, గాడ్ విల్ లీడ్ యూ టు విక్టరీ. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు కృతజ్ఞతతో చెప్పొచ్చు, ఇంత దూరం నేను ఎక్కి వచ్చినది ఆయన కృపేనండి. అప్పుడు ఎవరైనా నీ గొప్పతనాన్ని పొగిడితే, స్టాప్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఇట్ ఎనీమోర్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐఎమ్ హియర్. ఇక్కడ నేనున్నది కేవలం ఆయన కృపను బట్టే, నన్ను పొగడకు అని చెప్పడానికి ఉన్న ధైర్యం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మనకొక సూడో సాటిస్ఫాక్షన్ జీవితంలో చాలాసార్లు ఒక రకమైన ఫేక్ సాటిస్ఫాక్షన్, అది మన జీవితంలో ఏం కలుగజేస్తుంది? గమ్యం చేర్చకుండా చేస్తుంది. దేవునికి నీ జీవితంలో ఏదో ఒకటి చేయాలని ఉన్నది, నీ జీవితంలో ఏదో ఒకటి జరగాలని ఉన్నది, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు. బికాస్ మీరు వేరే ఏదో ఒక ప్రపంచంలో ఉన్నారు. హాలూసినేషన్స్ అంటారు, భ్రమ. ఆ భ్రమలో ఉండి రియాలిటీ పోగొట్టుకుంటారు. లెట్ us come back to the floor. Look at the floor. You are standing on the floor. God is going to lift you. దానికోసం నేను సమర్పించాలి. ఈ దినమందు ఆర్సిసి ఫ్యామిలీ, లెట్ us surrender our life. Lord, I come back. I submit my life. నీ కృప ద్వారా నన్ను ఆదరించు, ఆశీర్వదించు అని మీరు ప్రార్థించినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తారు. 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు గో into the highway of God's will, you need to have patience, you need to merge into the highway of God's will. దానికి నీకు సహనం ఉండాలి, నీకు సిద్ధపాటు ఉండాలి, జాగ్రత్త ఉండాలి. నీవు ఆయన చిత్తములో మెర్జ్ అయిన తర్వాత యు విల్ రన్ ఫాస్ట్. దేవుడు నిన్ను అద్భుతమైన వేగముగా నిన్ను గమ్యం చేర్పించడానికి అది కారణమవుతుంది. ఈగిల్ తన సొంత రెక్కల మీద ఎప్పుడూ ఆధారపడలేదు. ఆ గాలి మీద, ఆ విండ్ మీద ఆధారపడి నడిచినట్లు నీ స్వశక్తి మీద ఎప్పుడు ఆధారపడకు. దేవుని కృపపై ఆధారపడు. నీ సన్నిధి నాకు కావాలి అని దేవుని అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీ కంపెనీ నిన్ను పంపిస్తే సమస్తము ఆ కంపెనీ టేక్ కేర్ చేస్తుంది. హల్లెలూయా. నువ్వు అక్కడికి వెళ్ళి ఇది 10 కోట్లు, నో ప్రాబ్లం, ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ కంపెనీస్ ప్రాబ్లం. దే విల్ డూ ఇట్. నీవు దేవుని చిత్తములో నడువు, నీకు కావలసినవన్నీ దేవుడిస్తాడు. సేవకుడా, తోటి సేవకుడా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నీ గురించి దేవునికి ఉన్న ప్రణాళిక ఇంకనూ నీకు తెలియదు. సమస్తం కుప్పగూల్చి
నీవు ఫెయిలియర్గా హతం అవ్వకుండా ఈరోజు నీ జీవితం సరిచేసుకో. లేవు, దేవుని చిత్తములో నడవడానికి ఒక నిర్ణయం తీసుకో. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆదరించి గొప్ప చేస్తాడు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి మేము వచ్చి ఉన్నాం. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరిన గాక, నా జీవితంలో కూడా నెరవేరిన గాక. నీ చిత్తం నా కుటుంబంలో నెరవేరిన గాక, ఈ సంఘములో నెరవేరిన గాక. తండ్రి, మేమందరం నీ సన్నిధిలో మమ్మను సమర్పిస్తున్నాం. నీ చిత్తం నెరవేరడానికి తగినట్లు మమ్మను వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సన్నిధి మాకు దయచేయమని, నీ ధారాళమైన ఆశీర్వాదములు మా జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరి మందు నీ సన్నిధిలో నీ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆదరించమని, నీ సన్నిధానములో నమ్మకస్తులుగా వారిని నిలబెట్టమని, సమాధానముతో సంతోషముతో వారిని పంపివేయమని, నీకిష్టలుగా గమ్యం చేర్పుమని, వారి అపజయములను వారు గుర్తుపట్టినట్లు, రియలైజ్ అయినట్లు, తిరిగి వచ్చినట్లు నీ రాజ్య వ్యవస్థను పాటించడానికి, వారి జీవితాన్ని సమర్పించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళింది, ఎవరి హృదయమును తాకిందో నాకు తెలియదు. అది వారి జీవితంలో రిఫ్లెక్ట్ అవును గాక. ఒక అద్భుతమైన మలుపు వారు తిరుగును గాక. వారి జీవితం ఆశీర్వదింపబడును గాక. నీ కృప ద్వారా వారిని వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి.